అమెరికా ఆధిపత్య బోర్డులో భాగంగా ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్పై బేకరీ యుద్ధానికి పాల్పడిన నేపథ్యం ఈరోజు భారత ప్రభుత్వంపై మాత్రం పూర్తిగా భారం పడిందని చెప్పుకోవచ్చు. భారతదేశం అంతా కూడాను ఈరోజు వంట గ్యాస్ ఒత్తిడి మాత్రం ఈరోజు ఇళ్లతో పాటు హోటల్ రంగానికి కూడాను తీవ్ర గొడ్డల పెట్టిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం కోవిడ్ ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ బేకరీ యుద్ధం భారతదేశంపై ఎటువంటి ప్రభావం పడింది, ఆతిథ్య రంగంపై గత 5 రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ నిలుపుదల చేయడంతో హోటల్ రంగం ఈరోజు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతుందన్న విషయం ప్రస్తుతం హోటల్ యజమానులు అంతా ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ యుద్ధ ప్రభావం మొట్టమొదటిసారిగా ఆతిథ్య రంగంపై పడిందంటే ఇక ఆకలి చావులే మిగిలే పరిణామాలు మునుముందు ఉన్నాయంటే ఒక హోటల్ రంగమే కాకుండా హోటల్ రంగంలో కొన్ని కోట్ల మంది చేస్తున్న వర్కర్సు వీళ్ళే రోడ్డు మీద పడిపోతారు అనేదే కాకుండా ఆహారం అందక అటు హాస్పిటల్స్ కానీ లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ దేవాలయాలు కానీ అన్నదానాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి మాది వ్యాపారం అనేదే కాదు, మాది కూడా ఒక రకమైన సర్వీసే. ఏదో పనుల మీద వచ్చేవాళ్ళు, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు హోటల్స్ మీద ఆధారపడతారు. వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళలేక సరైన వైద్య సదుపాయాలు అందక ఇటు ఆహారం లేక చాలా ఇబ్బంది అప్పుడే స్టార్ట్ అయ్యింది. కానీ వారి ఇంపాక్ట్ ఫస్ట్ ఈరోజు ఆతిథ్య రంగంపై పడడానికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు 6 రోజులు కావస్తూ ఉంది. ఎలా హోటల్ నిర్వహించే పరిస్థితి? కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ అరాకొర ఉన్నాయండి. మరొక 2-3 రోజుల్లో టోటల్గా ఇవ్వకపోతే క్లోజ్ అయిపోయే పరిస్థితి ఉంది. ఆటోమేటిక్గా ఆర్థిక రంగం పూర్తిగా కుదేలైపోతుందండి. దీన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎక్కువ తక్కువ ఏ పక్క నుంచైనా క్రూడ్ ఆయిల్ని గ్యాస్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 4 డబ్బులు ఎక్కువ ఇచ్చైనా కొని తిని బతకాలు తప్పించి తినకుండా బతకలేం కదా. అందుకని చెప్పి ఏ పరిస్థితుల్లోనైనా రేటు పెంచుకున్నా సరే అందించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉందండి. కనుక ప్రస్తుతం యుద్ధం ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆధిపత్య పోరులో భాగంగా ఈరోజు యుద్ధం ఇంకా భీకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే 6 రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అయిపోతే కేవలం హోటల్ రంగమే కాకుండా దీనికి సంబంధించి ఇన్నోవేటెడ్గా పచారీ సామాన్లు విక్రయదారులు కానీ వీళ్ళందరూ కూడాను దీనిలో బాధ్యతగా మిగిలే పరిస్థితి టోటల్గా అండి. ఎవరైతే ఆహారం మీద ఆధారపడి ఉండే వ్యవస్థ ఏదైనా నిర్వీర్యం అయిపోతుందండి. ఆటోమేటిక్గా జనాలు కూడా ఆకలి చావులు మీరు అనేటట్టు ఆకలి చావులు తప్పవండి. చూస్తే ప్రస్తుతం మాత్రం యుద్ధం తాలూకు ఇంపాక్ట్ భారతదేశంలో ప్రస్తుతం ఆతిథ్య రంగంపై మాత్రం మొదటి గొడ్డలు పెట్టి పడిందని చెప్పుకోవచ్చు. 5 రోజులుగా కమర్షియల్ సిలిండర్లు కొరత ఏర్పడడంతో హోటల్ యజమానిదారులు మాత్రం ఈరోజు హోటల్ మూసేసే దిశగా అడుగులేస్తున్నారు. ఈ పరిణామాల నుండి వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా కాపాడాల్సిన ఆవశ్యకతను వారి మాటలు ఉన్నాం. చూస్తే కనుక చర్యలు ఇప్పటికే మొదలు పెట్టాలి, కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేకుండా ఈరోజు మీటింగులు పెట్టి అరకొర సరఫరా ఇవ్వాలని చెప్పి అధికారులు ఆదేశించడం ఏ విధంగా తీసుకోవాలి? లేదండి, ఇది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఈ గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ కొరత వస్తుందని అందరికీ ఒక ఇదైతే ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం అయితే సరైన మాటలైతే చెప్తుంది, కానీ సరైన ముందుకైతే రావట్లేదు. మనకిప్పుడు అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ మనకి ఏం చెప్తున్నారంటే ఎక్కడ కూడా మీకు లోటు లేకుండా ఇస్తాము అని చెప్తున్నారు మాటల వరకే. కానీ ఇక్కడైతే మాత్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పరిస్థితి అయితే ఇక్కడ డీలర్ల దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇది ఉండట్లేదు. ఇంకొక 2 రోజులు ఇలాగే జరిగితే మాత్రం కంపల్సరీగా హోటల్స్ అన్నీ మూసివేయాలి. మా చేతుల్లో ఏం లేదు. దీంతో ఇప్పుడు ఎలక్ట్రికల్ కానీ వుడ్ స్టవ్స్ కానీ ఇలాంటి సదుపాయాలు ఇంకా మనకు అప్డేట్ కాలేదు, మన జిల్లా వరకు ఇంకా అప్డేట్ కాలేదు. ఇవి అయ్యేసరికి కొన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నాం, కానీ ఇవి అయ్యేసరికి కొంత కాల పరిమితి పడుతుంది. ప్రత్యామ్నాయం అంటే మళ్ళీ పాత రోజుల నాటి ఓకా పొట్టు అదేవిధంగా కట్టెలు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మరి కార్పొరేషన్ అధికారులు పొల్యూషన్ అని కానీ ఏ నిబంధనలకి ఆటంకం కలిగించారంటారు? అంటే కొంచెం అప్పటికన్నా ఇప్పుడు కొంత టెక్నికల్గా పొగరాని పొయ్యిలని ఇలాంటివన్నీ వచ్చినాయి, ఎలక్ట్రికల్ పొయ్యిలని వచ్చినాయి. దాని మీదకి వెళ్తున్నాము. దాని వరకు అవి ఏమాత్రమైనా సహకరిస్తే మాత్రం కొంతవరకు దీన్ని ఈ 2 మాసాలు 3 మాసాలు మనకి యుద్ధ సమయాల్లో మళ్ళీ మనకి సెటరేట్ అయిన దాకా కూడా మనం కొంతవరకు నడిపించగలము. ఇదంతా మా వరకు అయితే ఒక నెల రోజులు 2 నెలలు మేము ఆపాలంటే ఆపే పరిస్థితి అయితే 100% చేయగలము.
బట్ దీని వెనక అవతల 25,000 మంది కష్టం ఉంది. ఈ 30,000 మంది కూడా ప్రభుత్వం మీద భారం పడుతుంది. దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వమే దీన్ని సత్వర నిర్ణయం తీసుకొని దీన్ని ఏ విధంగా అయితే కొంత అంటే పూర్తి స్థాయిలో సహకరించలేకపోయినా ఎంతో కొంత మనకి గత 5 రోజులు అయిందండి మాకు స్టాక్ ఇచ్చి. ఈ రోజు వరకు స్టాక్స్ ఏం రిలీజ్ కాలేదు. ఎప్పుడు అడిగినా వస్తాయి, ప్రాబ్లం లేదు, వస్తాయి అని చెప్తున్నారు కానీ ఎవరికి డెలివరీస్ లేవండి. దీని మీద అయితే ఇప్పుడు దొంగ పనులు, తర్వాత డొమెస్టిక్లోని అంటే దళారులు ఎక్కువ తయారయ్యారండి. డొమెస్టిక్ 850 రూపాయలు ఉంటే ఇప్పుడు మార్కెట్లో 1,500 రూపాయలకి చీకటి వ్యాపారం చేస్తున్నారు. కానీ అండి ఇది ఇలా జరిగేదే ఈ వ్యవస్థ. దీన్ని అరికట్టాలంటే మాత్రం కంపల్సరిగా మనం కేంద్ర ప్రభుత్వం, మన లోకల్ అధికారులు, డిస్ట్రిక్ట్ అధికారులు దీన్ని పూర్తి దృష్టి పెట్టాలి. చూస్తే కనుక ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయలతో హోటల్ యజమానులు మాత్రం హోటల్ నడిపే పరిస్థితి లేకుండా పోయింది. పాతకాలం నాటి వంటకాలకి ఏదైతే ముడిసరుగ్గా ఈరోజు పొట్టు కానీ అదేవిధంగా ఊక కానీ కట్లు వాడారో ఆ పరిణామాలు చేసుకోవాలని కూడా నెల రోజులు సమయం పడుతుంది. ప్రస్తుతం కోవిడ్ ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి హోటల్ యజమాని రంగం ఈరోజు ఈ యుద్ధం కారణంగా ఎటువంటి పరిణామాలు చూస్తే కనుక కోవిడ్ ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా ఇటువంటి పరిణామాలు ఎప్పుడు లేవు. కానీ ముడిసరుకు రూపంలో ఉన్నటువంటి గ్యాస్ ఈరోజు అందుబాటులోకి రాకపోవడంతో హోటళ్ళ దృష్టితే కాకుండా వారి ఇన్నోవేటెడ్ డిపెండింగ్ వాళ్ళకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందంటే 40% ఇండియా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, మిగతా 60% గల్ఫ్ నుంచే తెప్పిస్తున్నాం. క్రూడ్ ఆయిల్ కానీ మిగతా క్రూడ్ ఆయిల్కి మెయిన్గా ఏంటంటే ప్రాబ్లం మనకి షార్టేజ్ రాదండి, గ్యాస్ మాత్రమే మనకి షార్టేజ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 60% ఖతారు, ఒమాను ఇలాంటి దేశాల నుంచి వస్తుంది. ఇరాన్ కూడా వాళ్ళని టార్గెట్ చేసి అటాక్ చేసింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి చాలా కొరత ఉంది ఇండియాలో. ఆ కొరతని నివారించుకోవడానికి కోసం అందుకోసమే డొమెస్టిక్ సిలిండర్లు కూడా వాళ్ళకి 100% సప్లై ఇస్తాము అని. ఎందుకంటే ప్రజల్ని ఫస్ట్ ఇంట్లో మనకి దీపం వెలుగుతే అప్పుడే మనకి పొట్టలు కూడా వెలుగుతాయి. దానికోసం అని చెప్పి చాలా వరకు డొమెస్టిక్ అయితే 100% సప్లై ఇస్తుంది. 21 డేస్ వెయిటింగ్ పీరియడ్ నుంచి 25 డేస్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ రంగం వచ్చేసి మనకి హాస్పిటల్స్కి కూడా గ్యాస్ ఫుల్ ఫ్లెడ్జ్గా సప్లై చేస్తున్నారు. నెక్స్ట్ దాని తర్వాత ఫర్టిలైజర్. ఇండియాలో 70% కన్నా ఎక్కువ అందరూ అగ్రికల్చర్ చేసి బతుకుతారు. దానికి ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కూడా 70% ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు గ్యాస్. కానీ ఆతిథ్య రంగం అనేది చాలా ముఖ్యమైనదండి. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పని మీద వెళ్ళినా కూడా భోజనం చేయాలంటే ఒక హోటల్కి అనేది రావాల్సి తప్పదు. అలాంటిది మనం పాతకాలకులో కర్ర పొయ్యి అని, ఊక పొయ్యిలని, ఇవన్నీ బోల్డ్ అని వాడేవాళ్ళం. ఇప్పుడు ఆ సిస్టమ్ను మనం తొలగించుకున్నాం. ఎన్నో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని, ఇదని ఆ పాత పద్ధతులన్నీ ఇప్పుడు తేవాల్సి వస్తుందండి. ఇప్పుడు తెచ్చి ప్రస్తుతానికి నిలబెట్టి మా వెనకాతల చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు నడవాలి. ఆ ప్రయత్నం చేయాలని ఎన్ని రోజులు మీకు సమయం పట్టే పరిస్థితి? దానికి ఏమైనా మీరు కనెక్ట్ అయ్యే పరిస్థితులు, పరిణామాలు కనుక దోహదపడతాయా? ప్రస్తుతం అయితే చాలా స్టవ్లు, ఇన్నోవేటివ్ స్టవ్లు వచ్చాయండి. ఇండక్షన్ స్టవ్లు కూడా సేల్ ఈ 3-4 డేస్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయండి. ఎక్కడ మనం ఇండక్షన్ స్టవ్లు కూడా కొనే కెపాసిటీ లేదు. ఇప్పుడు కమర్షియల్ గ్రేడ్ ఇండక్షన్ స్టవ్స్ కూడా వచ్చాయి. నా హోటలియర్స్ అందరికీ విజ్ఞప్తి, అలాంటి కమర్షియల్ ఇండక్షన్ స్టవ్స్ వాడండి, ఎలక్ట్రిసిటీ వాడండి. తర్వాత మిగతా ఆప్షన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ ఎంతైనా మనకి సహకరించమని కోరుతున్నాము, కానీ అది కొన్ని రోజుల వరకు అవ్వకపోవచ్చు. దానికోసం మనం వేరే ఆల్టర్నేటివ్స్ మనం రెడీ చేసుకోవాలి. కనుక ప్రస్తుతం మాత్రం యజమానులందరూ కూడా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకు అడుగులేస్తే పరిణామాలు మాత్రం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఏవైతే డొమెస్టిక్ స్టవ్స్ ఉన్నాయో వాటి కూడా హాట్ కేకుల్లో విక్రయ కావడం, ఈ పరిణామాలన్నీ కూడాను వారికి గడ్డు రోజులు ఎదుర్కొనే పరిస్థితి. యుద్ధం కారణంగా ఆతిథ్య రంగంపై మాత్రం మొట్టమొదటి గొడ్డలు పెట్టి పడే పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఈ హోటల్ యజమానులు మీరు చేస్తున్నటువంటి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమైతే, ఎన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయి, ఆతిథ్యులకి అన్నం పెట్టేటటువంటి పరిణామాల ప్రక్రియ కొనసాగుతుందే, ఆగిపోతుంది? ఇలా ఉంటే కొనసాగడం అనేది చాలా కష్టం అండి. ప్రతి ఒక్క హోటల్లో కూడా దాదాపుగా ఒక 30-40 మంది స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ని నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీలోకి ఒక మనిషికి ఒక 5 డిపెండ్ అయి ఉన్నా సరే వేలల్లో కాదు లక్షల్లో అందరూ రోడ్డు మీద పడిపోతారండి. ఈరోజు ఉదయాన్నే కూడా నేను గ్యాస్ స్టవ్ ఆఫీస్కి మాట్లాడాను. ప్రజెంట్ అయితే బుకింగ్ చేసుకున్న వాళ్ళకే ఇస్తున్నామండి. హోటల్స్కి ఇంకా సప్లై చేయడానికి మా దగ్గర పూర్తిగా వాణిజ్య సిలిండర్లు అనేవి పూర్తిగా మాకు సరఫరా ఆపివేసేసారు.
అని చెప్తున్నారు. ప్రజెంట్ మా దగ్గర ఉన్న స్టాక్ మేరకు మేము అరకొరగా వ్యాపారం చేస్తున్నామండి. అదే డొమెస్టిక్ సిలిండర్ యూటిలైజ్ చేసినా కూడాను అది నిబంధనలకు విరుద్ధమని కేసులు కట్టే పరిణామాలు కూడా లేకపోలేదు కదా. 100% అండి. గతంలో ఆఫీసర్ గారు, మన సివిల్ సప్లైస్ ఆఫీసర్ గారు వచ్చి శ్రీకాకుళం టౌన్ మొత్తం మీద పెద్ద పెద్ద హోటల్స్, మెయిన్ హోటల్స్ అన్నిటిని కూడా చెక్ చేసి వాణిజ్య కాకుండా గృహోపకరణాలకి సంబంధించిన సిలిండర్లు అన్నీ సీజ్ చేయడం జరిగింది. అదే సమయంలో ప్రజెంట్ మేము అవి వాడడం మానేసాం. లాస్ట్ టైం నుంచి మేము వాడడం మానేసాం. అలాంటి ఇప్పుడు మాకు వాణిజ్య సిలిండర్ ఇవ్వట్లేదు. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ని అయితే కర్రల పొయ్యి మీద మేము వండగలం, కానీ అన్ని ఐటమ్స్ మేము కర్రల పొయ్యి మీద వండలేము. ఒక బిర్యానీ కావచ్చు, ఒక రైస్ కావచ్చు, ఈ రెండు తప్ప మిగతా ఏది కూడా కర్రల పొయ్యి మీద వంట చేసే పరిస్థితి అయితే లేదు. అలా చేసినా సరే మున్సిపాలిటీ వారు, పొల్యూషన్ బోర్డు వారు వచ్చి మాకు దాని మీద జరిమానాలు విధిస్తున్నారు. ప్యానిక్ సిచ్యువేషన్లో కనీసం కన్సిడర్ చేసే పరిస్థితి ఉంటుంది అంటున్నారా, లేకపోతే జిల్లా యంత్రాంగాన్ని మీరు ఏమైనా రిప్రజెంట్ చేసుకుంటున్నారు? అదే అనుకుంటున్నాం అండి. అసోసియేషన్ తరఫున వెళ్ళి ఒకసారి మున్సిపాలిటీలో కానీ పొల్యూషన్ బోర్డు కంట్రోల్లో కానీ ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి. మాకు సివిల్ సప్లైస్ ద్వారా కూడా సిలిండర్లు ఏమీ దొరకట్లేదు. మీరు దీనికి ప్రత్యామ్నాయంగా మాకు సిలిండర్లైనా ఇప్పించండి, లేదన్నప్పుడు మీ విధంగా చేయడానికైనా మాకు సహకరించండి. మాపై దాడులు చేసి మమ్మల్ని మరింత కుంగదీయొద్దని చెప్పుకొని చెప్తున్నామండి. ఎందుకంటే మేమే కాదు, మాతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మంది దీనిపై ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరి జీవితాలను దృష్టిలో పెట్టుకొని మీరు మాకు ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా. మాకు డొమెస్టిక్ సిలిండర్ 1750 రూపాయలు, దానికి ఒక 100-200 ఎక్స్ట్రా వేసైనా సరే మాకు అందించండి. ఇది వ్యాపార ధోరణితో కాదు, కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించి మా దగ్గర పనిచేసిన స్టాఫ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దీని మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఒకసారి మా కోసం ప్రత్యేకంగా ఏదైనా చర్య తీసుకొని మాకు తగిన అవసరాలకు తగ్గట్టుగా సిలిండర్లు ఇప్పించవలసిందిగా కూర్చున్నామండి. ప్రస్తుతం యుద్ధం ప్రభావం మాత్రం భారతదేశంలో పూర్తి స్థాయిలో గ్యాస్పై పడినటువంటి పరిణామం. తొలిగా ఆతిథ్యం ఇచ్చినటువంటి హోటల్ యజమానులు మాత్రం ఈరోజు ప్రత్యామ్నాయ చర్యలు తీసుగా అడుగులేస్తున్నా కూడాను కనుచూపు మేరలో హోటల్ నిర్వహణ చేసేటందుకు మాత్రం ఏ అంశం కూడా దోహదపడే పరిస్థితి లేదు. కమర్షియల్ సిలిండర్లు ఇప్పటికే సప్లై ఆపేశారు. డొమెస్టిక్ సిలిండర్లు కనుక హోటల్లో వినియోగించినట్లయితే అధికారులు కేసులు రాయడం, అదేవిధంగా యజమానితో పాటు మినిమం 25 మంది సిబ్బంది, వంట కావచ్చు, సర్వర్లు కావచ్చు, వినియోగిస్తారు, అక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇన్నోవేషన్ అంటే లక్షల సంఖ్యలో ఈ హోటల్ రంగంలో మాత్రం ఈరోజు వారిని ఉద్యోగస్తులుగా పరిగణన తీసుకోవాలి. వీరందరి సమస్యల్ని పరిగణన తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఈ కొరతను అధిగమించేందుకు అధిక ధరలైనా పర్వాలేదు కానీ మమ్మల్ని ఆదుకోవాలి, మాపై ఉన్నటువంటి వారిని కూడా ఆదుకునేందుకు మాత్రం చర్యలు చేపట్టకపోతే మాత్రం మరి 2-3 రోజుల్లో హోటళ్ళన్నీ కూడాను మూసివేసే పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మాత్రం అన్నం దొరకాలంటే కనుక వేతలు పడే పరిణామాలు మాత్రం కనిపిస్తున్న నేపథ్యంలో వీటికి మాత్రం ప్రత్యామ్నాయ చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.